అమ్మ శ్రావణ మాసంలో ఉన్నాం. ప్రతిరోజు పండగే అని పెద్దవారు మీరంతా కూడా చెప్తూ వస్తున్నారు. మేమంతా ప్రజలను సద్వినియోగపరచుకోవాలి, మంచి ఫలితాల్ని పొందాలి అని అనుకుంటాం. ఇందులో మా సందేహం ఏంటంటమ్మా, శుక్రగ్రహం అనుకూలించకపోతే గనక మేము మా బాధలేంటో మాకు తెలుసు. కాపురం సంతోషంగా ఉండదు, ఇంట్లో శాంతి ఉండదు, చాలా చికాకులు అనిపిస్తాయి. మరి ఆ శుక్రగ్రహ అనుగ్రహం కోసం మేమంతా ఒక పరిహారం చేయాలా, లేకపోతే ఈ రోజున పర్టికులర్ గా ఇది చెయ్యండి అని మీరేం చెప్తారు? శుక్రుడి అనుగ్రహం మాకు కావాలి, మా జీవితంలో కావాలి అంటే ఏం చేయాలి? తప్పకుండా చాలా అందరికీ ఉపయోగపడే ప్రశ్న వేసావు తల్లి. అయితే ఈ శుక్రుడు అనేది మనకి చాలా అంశాలు ఇస్తుంటాడు. మిగతా గ్రహాలంటే ఒక్కొక్కటే ఇవ్వచ్చు వారికి సంబంధించి, కానీ ఈ శుక్రుడు ఇచ్చేది మనకి వివాహము, దాంపత్యము, సౌందర్యము, కళలు. అంటే ఏ ఆర్ట్ నేర్చుకోవాలన్నా మనకి 64 కళలు ఉన్నాయి, ఒక చోరకళ తీసేయండి 63 ఉన్నాయి. కాబట్టి వీటిల్లో ఏది నేర్చుకోవాలన్నా శుక్రుడు అనుగ్రహం లేదే నేర్చుకోలేము. అవునా? అంటే ఒక్క నిమిషం అందరికి అర్థం అవడానికి శుక్రుడు టాస్క్ ఏంటి? శుక్రుడు టాస్క్ ఏంటంటే దాంపత్యం బాగుండడము, తర్వాత కళలు, వాహనాలు, ఇళ్ళు, విలాసము, లగ్జరీ లైఫ్ ఇస్తాడు. ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేది. మళ్ళీ ఒకసారి నీకు చెప్తాను క్లియర్ గా. వివాహం కావాలంటే శుక్రబలం ఉండాలి. అయ్యాక మంచిగా ఉండాలంటే కూడా శుక్రుడే ఉండాలి. శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడికి సంబంధించిన ఏ సాధన చేస్తే వివాహం అయిన తర్వాత బలంగా ఉంటుందో కూడా నేను చెప్తాను. అయితే శుక్రుడు ఇచ్చేవి ఏమిటి అంటే, వివాహం చేయిస్తాడు, ఆ వివాహం అయిన తర్వాత దాంపత్యం అనుకూలంగా ఉంటుంది, కళలు నేర్పిస్తాడు, సౌందర్యం ఇస్తాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించుగా అందరికీ కావాల్సింది ఇవాళ రేపు అందం కావాలి. ఆ అందం ఇచ్చేది కూడా శుక్రుడే. అంటే ఒక వ్యక్తి అందంగా ఉన్నాడు అంటే మనం వెంటనే గమనించవచ్చు. అంటే ఇక్కడ మేకప్ వితౌట్ మేకప్ లెక్కలేసుకోండి. అందంగా ఉన్నారు అంటే, న్యాచురల్ గా అందంగా ఉన్నారంటే వాళ్ళలో శుక్రుడు దిట్టంగా గట్టిగా ఉచ్చ స్థితిలో బలంగా ఉన్నాడు అని అర్థం అనమాట. తర్వాత లగ్జరీ లైఫ్ ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దాంతో పాటు అన్నిటినీ అనుభవించే శక్తి ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం లేకపోతే ఎట్లా కదా? అన్ని దగ్గరుండి ఏమీ లేకపోతే ఉపయోగం ఏముంది? ఇవన్నీ ప్రసాదించేది కార్లు, ఇళ్ళు, ఇంకా ఒకటేమిటి అన్ని సమకూరుస్తాడు శుక్రుడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు శుక్రుడు ఉంటే ఇంకా అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉన్నట్టే లెక్క అనమాట. అయితే ఈ శుక్రుడు కనుక బలంగా లేకపోతే ఇవి ఏవి మనకి దక్కవు. ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, కొనుక్కోలేరు. వాహనాలు కొనుక్కోవాలనుకుంటారు, కొనుక్కోలేకపోతుంటారు. తర్వాత విదేశాలు వెళ్ళాలనో లేకపోతే పలానా చోటుకి వెళ్ళాలనో ఇలాగా చాలా మందికి చాలా డిజైర్స్, కోరికలు ఉంటాయి, అవి తీరవు. అంటే ఏ పనుల్లో ఆటంకాలు పదే పదే వస్తున్నా కూడా శుక్రగ్రహ అనుగ్రహం లేనట్టు. అది మనకి దశలు, అంతర్దశలు. అంటే ఇది గోచారరీత్యమని చెప్తున్నాము. ఒక వ్యక్తి జాతకంలో కనుక శుక్రుడు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం బలంగా ఉంటుంది. లగ్నంలో కానీ లేదా ప్రథమ భావంలో కానీ ద్వితీయ భావంలో కానీ ఇలా 12 భావాల్లో ఏ భావంలో అతను ఉంటే ఆ భావము ఎక్కువగా ఉజ్వలంగా ఉంటుంది అనమాట. అది ఉచ్చ స్థితిలోన మిగతా గ్రహాలతో కలిసి ఉన్నాయా అనేది మన వ్యక్తిగత జాతక పరిశీలన చేస్తే తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు గోచార రీత్యా ఒక వ్యక్తికి ఇవి శుక్రబలం ఉంది అంటే ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇళ్ల మీద ఇళ్ళు కొనేస్తుంటారు, వాహనాల మీద వాహనాలు కొనేస్తుంటారు, ఇంకా చాలా లగ్జరీగా మనం కూర్చొని చూస్తూనే ఉంటాం. అందరూ చెక్ చేసుకోవచ్చు చక్కగా మనం ఎందులో ఎక్కువగా మనకు ఉన్నాయి అనేది కౌంట్ చేసుకుంటే శుక్రబలం ఉన్నట్టే లెక్క. అయితే మరి శుక్రబలం లేకపోతే ఏం చేయాలి? ఉంటే ఇవన్నీ వచ్చాయి, మరి లేకపోతే బలం పెంచుకోవాలి అంటే కనుక ఉదయమే లేవాలి, తెల్లవారుజామునే లేచేసి లేత రంగు వస్త్రాలు ధరించండి. ఏ రాశి వాళ్ళైనా ఏ నక్షత్రం వాళ్ళైనా శుక్రబలం లేని వాళ్ళు లేత రంగులు, డార్క్ కలర్స్ అస్సలు వాడకండి. పేస్టల్ షేడ్స్, చాలా చక్కని కూల్ గా ఉండే వస్త్రాలు ధరించండి. తర్వాత వాళ్ళ చేత్తో పూజా మందిరంలో దీపం చేయాలి. సపోజ్ ఇంట్లో నాన్నగారు చేయాలని అనుకున్నారు, అబ్బాయికో అమ్మాయికో శుక్రబలం లేదు, అప్పుడు నాన్నగారు చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పని అయిన తర్వాత వీళ్ళు కనుక దీపం వెలిగించుకున్నట్టయితే శుక్రబలం పెంచుకున్న వాళ్ళు అవుతారు. అయితే దీనికంటూ ఒక మంత్రం ఉంది, చిన్న మంత్రము, ప్రతి ఒక్కళ్ళు చెప్పగలిగింది. ఓం సుం శుక్రాయ నమః. చాలా చిన్నది, మనసుతో 108 సార్లు అనుకుంటే ప్రతిరోజు, ప్రత్యేకించి శుక్రవారం రోజు అనుకున్నట్టయితే కనుక శుక్రబలం తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఏం చేయాలంటే శుక్రుడిని తెల్లని వస్తువులతో పూజ చేయాలి. వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకుని తెల్లని పువ్వులతో కానీ తెల్లని పదార్థాలు నైవేద్యం పెట్టాలి. తెలుపే ఎక్కువగా వాడుతూ ఉండాలి. తర్వాత
కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకోవాలి. దీంతో పాటు బియ్యము, పాలు, అన్నము దానంగా ఇవ్వాలి. ఓకే అమ్మా. చిన్నది పాలకు సంబంధించినవి, తెలుపుకు సంబంధించినవి ఏముంటాయి మనకి? బియ్యము, పాలు, పెరుగు, తర్వాత తెల్లని వస్త్రాలు, తెల్లని వస్తువులు, సౌందర్యానికి సంబంధించినవి, ఇలాంటివి వాళ్ళ శక్తికి స్తోమతకు తగ్గట్టుగా దానం ఇచ్చుకోండి. ఒకళ్ళకైనా శుభ్రంగా దానం ఇచ్చుకోండి, శుక్రబలం పెరుగుతుంది. దాంతో పాటు శుక్రవారము వీలైతే కనుక ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. ఏకభుక్తం, పొద్దున గాని సాయంత్రం కానీ ఏదో ఒక పూటే తినే ప్రయత్నం చేసుకోండి. ఓకే, అందులో కూడా బియ్యంతో చేసినటువంటి తీపి పదార్థం తింటే అన్న పరమాన్నం అంటుంటాంగా, అన్న పరమాన్నం కానీ చక్కెర పొంగలి కానీ ఇవి నివేదనగా పెట్టి తీసుకుని ఉపవాసం ఉన్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు, శుక్రుడు యొక్క అనుగ్రహం పొందేందుకు అవకాశం ఉంది. తర్వాత బీజ మంత్రము ఇస్తాను. ఇది శుక్రుడికి ప్లస్ అమ్మవారికి, అంటే లక్ష్మీ అమ్మవారికి. మరి శుక్రుడితో పాటు మనకి అమ్మవారు కూడా కావాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రం ఇస్తాను. నిదానంగా చెప్తాను, రాసుకునే ప్రయత్నం చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. శుక్రవారం రోజు నిదానంగా, హడావిడి కాదు, ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి కౌంట్ మీద దృష్టి కాకుండా మంత్రం మీద దృష్టి పెట్టండి. ఇక్కడ కౌంట్ మీదకి వెళ్ళిపోతుంది. 108 అయిపోయినాయి అనుకుంటాం తప్ప ఎన్నైతే తప్పేమి లేదు కదా. ఇక్కడ మనకి మనసు ప్రధానం కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని తలుచుకోండి. ఇందాక నేను ఇచ్చిన ఓం సుం శుక్రాయ నమః ఈ మంత్రాన్ని చదువుకుంటే ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగేందుకు అవకాశం ఉంది. తర్వాత మరీ ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాలన్నీ ఉదయం పూట అయిపోతాయి. దానము ఏమి ఇవ్వాలి అంటే కనుక తెల్లని వస్త్రాలు, ఇందాక నేను చెప్పినట్టు తెల్లని వస్త్రాలు, బియ్యము, పాలు, సౌందర్య సంబంధించిన వస్తువులు ఏదైనా ఒకటి, అన్నీ అక్కర్లేదు, మీ స్తోమతకి తగ్గట్టుగా దానం ఇచ్చుకున్నట్టయితే శుక్రబలం పెరిగే అవకాశం ఉంది జాతకరీత్యా. తర్వాత మరి ఇది మేము చేయలేము, అవకాశం లేదు అని అనుకుంటే కనీసం ఒక్క స్త్రీకైనా పసుపు కుంకుమ ఇచ్చుకోండి. ఒక్క అమ్మవారు లక్ష్మీ అమ్మవారిగా భావించుకుని, మీ ఇంట్లో వాళ్ళకి కాదు, మీ ఇంటి పేరిట వాళ్ళకి కాదు, ఎవరికైనా పసుపు కుంకుమ ఇచ్చి జాకెట్ గుడ్డ పెట్టినా పర్వాలేదు, స్తోమత ఉంటే చీర పెట్టుకున్నా పర్వాలేదు, మీ శక్తి కొద్దీ పెట్టుకున్నట్టయితే, అంటే ఈ దానాలన్నీ ఇవ్వలేము అని అనుకున్న వాళ్ళకి ఈ చివరి ప్రత్యామ్నాయం అన్నమాట. ఇది చేసుకున్న శుక్రబలంతో పాటు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. అయితే మరి దానం చేసేటప్పుడు నేను దానం చేస్తున్నాను, ఏదో పెద్ద భూదానము గోదానము ప్రపంచంలో అన్ని దానాలు ఒక పక్క తీసి ఫోటో తీసి వాడు ఒకడు, దానం ఇస్తున్న వాళ్ళు ఒకళ్ళు. అప్పట్లో కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. మనసు మారే లోపల దానం ఇచ్చేసుకోవాలి. ఇద్దాము అని మనసులో ఉంటుంది. ఎవరికో అన్నదానానికి 1000 రూపాయలు ఇద్దాం అనిపిస్తుంది, అనిపించిన వెంటనే ఇచ్చేసేయండి. మళ్ళా కాసేపటికి ఏమవుతుంది, ఎందుకు లేదు మనం ఇస్తే ఏమైనా ఉందా లేదా చూడండి, క్షణంలో మనసు మారిపోతుంది. ఇద్దాము అని అనుకున్న వెంటనే పని చేసేయాలి. మంచి పనికి సమయం చూడరాదు, ఆలోచన వచ్చిన వెంటనే చేయాలి. అదే చెడు పని అనుకోండి, వాయిదా వేసినా పర్వాలేదు. కాబట్టి ఇలాగా ఈ దానం ఇచ్చేటప్పుడు ఎవ్వరూ చూడరాదు, పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు పరమాత్మ. పోతుంది, ఫలితం పోతుంది. నేను అన్ని దానం చేశాను, ఇన్ని దానం చేశాను అంటే ఫలితం పోతుంది. దానం ఇచ్చేటప్పుడు దక్షిణ లేకుండా దానం ఇయ్యరాదు. ఎంతో కొంత మీ శక్తి కొద్దీ. ఇక్కడ శక్తి ఉన్న వాళ్ళు కూడా లోభత్వం పొందొద్దు. ఎంతో శక్తివంతుడు కూడా మళ్ళా 1 రూపాయే వెతుక్కుంటాడు పర్సులో, అలా కాదు. మీ శక్తి ఉంటే 1016 ఇచ్చుకోండి. ఎంత ఇస్తే అంత అన్న ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నేచర్ ఎప్పుడూ కూడా నువ్వు ఏదిస్తే అది వస్తుంది, ఎంత ఇస్తే అంత వస్తుంది. ఈ 2 మర్చిపోకూడదు మనం. కాబట్టి ఇచ్చేటప్పుడు లోభత్వం చెయ్యొద్దు, దక్షిణ లేకుండా దానము చెల్లదు. ఇచ్చేటప్పుడు అహంకారం కాదు, నేను ఇంతే ఇస్తున్నాను అని అణిగి, అంటే ఇంకా ఇవ్వలేకపోతున్నాను అన్న బాధతో, అంటే అన్న ఫీలింగ్తో, అంటే నేను ఇంకా ఇవ్వగలిగే స్తోమత నాకు రావాలి అన్న భావనతో దానం ఇస్తే కనుక అది 1000 మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా దానం చేసేటప్పుడు. ఇది అయితే
శుక్రదశలో ఉన్నప్పుడు ఎవరైనా దశలు అంతర్దశలో మనకి మారుతూ ఉంటాయి. ఆ శుక్రదశలో ఉన్నప్పుడు భార్యని భర్త, భర్తని భార్య, అంటే భార్య శుక్రదశలో ఉన్నప్పుడు, శుక్ర మహాదశలో గాని శుక్రదశలో గాని ఉన్నప్పుడు భర్తని గౌరవించే ప్రయత్నం చేయాలి. అదే భర్త శుక్రవ దశలో ఉన్నప్పుడు భార్యని తిట్టడం కానీ కొట్టడం కానీ ఇట్లాంటి చెడు మాటలు మాట్లాడడం కానీ చేయకూడదు. అయితే ఆ స్త్రీ అయినా పురుషుడైనా సరే శుక్రదశలో ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ దశ ఉన్నంత కాలము జాగ్రత్తగా మెలగాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మీరు వ్యక్తిగత జాతకంలో చూసుకున్నట్టయితే ఈ విశేషాలని తెలిసే అవకాశం ఉంది. తర్వాత మీరు శుక్రదశలో ఉన్నప్పుడు చాలా మంది చెప్తుంటారు ఓపెల్ కానీ వజ్రం కానీ ధరించాలి అంటారు. అంటే రత్నధారణ రీత్యా చూస్తే కనుక ఆ రత్న శాస్త్ర ప్రకారం చూస్తే వజ్రం కానీ ఒపెల్ కానీ తప్పకుండా పెట్టుకోండి, మీకు శుక్రబలం పెరుగుతుంది అంటారు. మరి స్తోమత లేకపోతే ఏం చేయాలి కదా? వజ్రం అంటే సామాన్యంగా రూపాయి 2 రూపాయలకి వచ్చేది కాదు, బంగారం కన్నా ఎక్కువ. మరి అటువంటప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి అంటే కనుక శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎంతైనా కొంత వజ్రము కొనుక్కోవాలి. వజ్రం కొనే స్తోమత లేనప్పుడు రుద్రాక్ష కొనే ప్రయత్నం చేసుకోండి. అంత ఫలితం, వజ్రానికి ఎంతైతే ఫలితం ఉంటుందో రుద్రాక్షకు కూడా అంతే ఫలితం ఉంటుంది. మహిమ ఫలితం అంటే అంత పవర్ ఉంటుంది. కాబట్టి వజ్రం కొనుక్కోలేకపోయానే అని బాధపడకుండా, పరిగెత్తి నకిలీ వజ్రాలకి నకిలీ ఓపెల్స్ కి వెళ్లకుండా, మాయలో పడకుండా మంచి రుద్రాక్ష కనుక కొనుక్కున్నట్టయితే తత్సమానమైన ఫలితం రావడంతో పాటు శుక్రుడు బలం పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మరి మీ ఎవరైనా జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు మీ యోగకారకుడు ఎవరో అతన్ని, అంటే మీ జాతక పరిశీలనలో మనకి ఏ యోగం ఉంటుంది, ఆ యోగానికి అధిదేవత ప్రత్యధి దేవత ఇవన్నీ చూసుకుని దానికి సంబంధించిన బలం పెరగడానికి కూడా మనము ప్రత్యామ్నాయాలు పాటిస్తే కనుక శుక్రబలం పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇండివిజువల్ గా చెక్ చేయించుకుంటే కూడా ఇంకా డిఫరెంట్ అంటే చక్రం వేస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇవన్నీ మన గోచారరీత్యా చెప్తున్నాం కాబట్టి వ్యక్తి పేరు చెప్పట్లేదు కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే శుక్రుడు ఏ స్థానంలో ఉన్నాడు, బలం పెరగడానికి ఏం చెయ్యాలి, హోమమా రత్నధారణ లేకపోతే దానాల ధర్మాల ఏంటి చెయ్యాలి అనేది తెలుస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చేయించుకుంటే శుక్రబలం పెరిగే అవకాశం ఉంది. శుక్రబలం పెరిగితే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. శాంతి, ఆనందంగా ఉండొచ్చు, అనుకున్నది సాధించవచ్చు, ఆటంకాలు ఉండవు, దాంపత్యం బాగుంటుంది, ఎన్ని ప్రయోజనాలు మేడం. చాలా, ఒక్క శుక్రుడు ఇన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ వారి వారి గ్రహానికి తగ్గట్టు ఇస్తారు, ఒక్క శుక్రుడు మాత్రమే ఇన్ని సదుపాయాలు, ఇన్ని ఒక మనిషికి ఏవి కావాలో అవన్నీ ఇచ్చేది శుక్రుడు. ఏవైతే కావాలో అతిగా ఇష్టపడతారు, అతిగా కావాలంటారు. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలమ్మా, నమస్కారం. నమస్తేనండి.